మీకు అందరికీ తెలిసిందే. విఆర్ఐ స్కూల్, విఆర్ కళాశాల అంటే ఇది నెల్లూరు 54 డివిజన్లు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ డివిజన్లో నడి ఒడ్డులో ఉంది. ఇది ఒకప్పుడు చాలా ఫేమస్ స్కూల్ కాలేజీ. ఈ స్కూల్లో నేను చదివా, ఈ కాలేజీలో నేను చదివా. ఇక్కడే ఉద్యోగం కూడా చేశాను పార్ట్ టైం లెక్చరర్గా. తర్వాత లెక్చర్ అయ్యా. నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసిన 79 to 80లో కూడా ఈ కాలేజీ స్ట్రెంత్ 6,500 ఉండేది. 3 షిఫ్ట్లు, మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ, మళ్ళా మధ్యాహ్నం 12:30 నుంచి ఇంటర్మీడియట్, మళ్ళీ రాత్రి డిగ్రీ ఇంటర్ 2. అలాంటిది ఈరోజు యాక్చువల్గా ఆల్మోస్ట్ స్ట్రెంత్ పడిపోయింది. స్కూల్ అయితే గత ప్రభుత్వం మూసేసింది. స్కూల్ మూసేసింది. అసలు నడి ఒడ్డులో ఇంత సెంటర్లో ఉంటే 14-19లో ఇక్కడే నేను ఒక జూనియర్ కాలేజీ పెట్టాను. 11th and 12th 300 మందికి హాస్టల్, 150 మంది నెల్లూరు సిటీ వాళ్ళు, 150 మంది బయట జిల్లాల వాడికి ఇచ్చాం. చక్కగా ఎడ్యుకేషన్ చెప్పాం. ఎంతోమంది ఐఐటీలు, మెడిసిన్స్ అయ్యారు. అక్కడక్కడ ఆపుడుతుంటారు, సార్ మీరు పెట్టిన ఆ కాలేజీలో చదివాము, ఈరోజు ఐఐటి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా ఎంతో సంతోషంగా గర్వంగా ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వచ్చే ముందే యాక్చువల్గా కనుక్కుంటే ఇది మూసేశారన్నారు స్కూలు. అందుకని ఆ రోజు ఎలక్షన్స్ ముందు నేను ప్రామిస్ చేశా, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని మళ్ళా తెరిపిస్తాం. 2,000 మంది పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకి ఈ స్కూల్లో చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది. అది హై స్టాండర్డ్లో చేస్తానన్నాను. సో మాట తప్పకుండా ఉండాలని వెంటనే యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగటం, ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు కూడా అడగటం, వారు వెంటనే ప్రారంభించమన్నారు. దాన్ని యాక్చువల్గా ఈరోజు ఎన్సీసీ అంటే చాలా పెద్ద కంపెనీ, నేషనల్ లెవెల్ కంపెనీ, వాళ్ళ దగ్గర దాన్ని రినోవేట్ చేస్తున్నాం. చాలా చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేశారు, చాలా చక్కగా చేశారు ఫస్ట్ ఫ్లోరు. అయితే ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్లే గ్రౌండ్ డిజైన్ చేశారు. ఆ యొక్క డిజైన్ ఫైనల్ స్టేజ్లో ఉంది. బహుశా 4-5 రోజుల్లో డిజైన్ అయిపోతే చక్కటి ప్లే గ్రౌండ్, అన్ని పిల్లలు ఆడుకోవడానికి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. ఈ పక్కన ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ రేకులువి, అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఎప్పుడో. లోపల పెద్ద పెద్ద చెట్లు మలిచినాయి, అడంతా పాములు గీములు తప్పితే ఇంకేం లేవు. వాటన్నిటిని నేను యాక్చువల్గా మొన్న జేసీ గారు అందరూ విజిట్ చేశాము. తర్వాత ఆ కన్సర్న్ ఆర్ఎన్బి వాళ్ళకి చెప్పి దాని స్ట్రెంత్ని స్టడీ చేసి అవి పనికొస్తాయంటే ఉపయోగిస్తాం, ఇలాంటి డెమాలిష్ చేస్తామంటే ఈ బిల్డింగ్ ఒకటి పనికొస్తుంది అన్నారు, మిగతా రేకులు పనికిరావన్నారు. వాటిలన్నిటి యాక్చువల్గా డెమాలిష్ చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరు టౌన్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను మాట ఇచ్చానో మాట తప్పకూడదని ఈ ఇయర్ 1000 మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఒక 1000, ఇంకా డిమాండ్ ఉంటే 5,000 మంది స్టూడెంట్స్ వరకు ఇక్కడ చేయిస్తాం. ఎలక్షన్స్ ముందు 2,000 మందికి అని చెప్పాను. ఈ ఇయర్ 1,000, నెక్స్ట్ ఇయర్ 1,000, ఆ తర్వాత హై స్టాండ్. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఫ్రీ చేస్తాం. దగ్గరగా పిల్లలు ఉండి, హై స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళకి సైకిల్ ఇవ్వమంటే సైకిల్ ఫ్రీగా ఇస్తాం. దూరంగా ఉండే వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేస్తాం. నర్సరీ నుంచి 10th దాకా ఉంటుంది ఇక్కడ, నర్సరీ టు 10th. తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది. ఈ సంవత్సరం నర్సరీ నుంచి 9th దాకా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ 10th, ఆ తర్వాత 11th, ఆ తర్వాత 12th. ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే పిల్లలకి. ఎందుకంటే దీంట్లో తీసుకుపోయే పిల్లలు అమ్మా నాన్న వాళ్ళందరూ ఉదయాన్నే పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. పాసి పని చేసుకునే వాళ్ళు అయితే ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళకెళ్తారు, చిమ్మేవాళ్ళు వాళ్ళు. అదేవిధంగా కూలీ నాలికి పోయేవాళ్ళు ఉదయాన్నే 5-6కి వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇబ్బంది కూడదని బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అరేంజ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషను చేస్తుంది. మధ్యాహ్నం లంచ్ ప్రభుత్వం ఇచ్చినట్టు చేస్తాం. సాయంకాలం వల్ల పిల్లలకి స్నాక్స్ ఇచ్చి ఇక్కడ పిల్లల్ని ఆడిపించి తర్వాత మళ్ళీ తీసిపోయి ఇంటికాడ తీస్తాం. ఎందుకంటే కూలీ నాలిపోయే తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి 6-7 అవుతుంది. అంత పిల్లలు అక్కడికి పోయి వీధులు అక్కడ తిరగకుండా ఇక్కడే చదువు చెప్పటం, చదివించటం, పిల్లల్ని ఆడించటం, ఆటపాటలు, మంచి కాంపిటీషన్లో, అన్ని కాంపిటీషన్లో పోటీ పడేటట్టుగా తీర్చిదిద్దాం. ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం చేశాం. నిన్న కూడా సీఎం గారికి చెప్పాను. ఏదైతే P4 అని సీఎం గారు చెప్పారో దాంట్లో భాగంగా ఇక్కడ ఎవరినైతే తీసుకుంటున్నా వాళ్ళందరినీ, ఆ కుటుంబాల్ని, ఏదైతే
1000 మంది తీసుకుంటున్నాం. ఆ 1000 బంగారు కుటుంబాలు. వాళ్ళకి లోకల్‌గా ఉండేవాళ్ళని కొంతమందిని రిక్వెస్ట్ చేసి మ్యాప్ చేస్తాం. నెల్లూరులో డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద బంగారు అంగళ్ళు కావచ్చు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నేనే రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్కరు మ్యాప్ చేసుకోండి. వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం మేమే చేస్తున్నాం. గైడ్ చేయటం, మెంటరింగ్. ఈ పీపీఆర్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారో 20 లక్షల మందిని బంగారు కుటుంబాలని మ్యాప్ చేయాలన్నారు. అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న టాప్ 10% కుటుంబాలు, బాటంలో ఉన్న 20% కుటుంబాలని, బాటంలో ఉన్న 20% కుటుంబాలని మ్యాప్ చేసుకొని వాళ్ళకి గైడ్ చేయటం, మెంటరింగ్ చేయటం, ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు కూడా లిఫ్ట్ అయితే ఈ రాష్ట్రంలో అందరూ పేదరికం అనేది ఉండదు, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని P4 అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. P4 అంటే ఏం లేదు. ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరైతే బాటంలో ఉండారో 20% కుటుంబాలని, ఎవరైతే ఆల్రెడీ ఆర్థికంగా డెవలప్ అయి ఉండారో ఒక 10% కుటుంబాలు మ్యాప్ చేసుకోవటం. ఒక్కొక్కరు ఒక కుటుంబం కావచ్చు, 2 కుటుంబాలు కావచ్చు, 3 కుటుంబాలు కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. వాళ్ళని మెంటరింగ్ అంటే గైడ్ చేయటం, మంచి చెడ్డ చెప్పటం, వాళ్ళ పిల్లల చదువులే చెప్పటం, అలా వాళ్ళ డెవలప్మెంట్కి దోహదపడటం. దాంట్లో భాగమే ఈ యొక్క స్కూలు. ఈ 1000 కుటుంబాలను యాక్చువల్గా బంగారు కుటుంబాలను ఎవరైతే పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నామో వాళ్ళని కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమం నేను కూడా మ్యాప్ చేసుకోబోతున్నాను. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు P4 అని తీసుకొచ్చారో దాంట్లో భాగమే ఈ స్కూల్ యొక్క కుటుంబాలు. థ్యాంక్ యూ. ఏదో అడుగుతున్నామమ్మా. స్కూల్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే అన్ని స్కూల్స్ జూన్ 12 స్టార్ట్ అవుద్ది. ఈ స్కూల్ కూడా జూన్ 12. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నెల్లూరులో ఉన్న తల్లులు తండ్రులు ఎవరైనా లేకుండా ఉన్న పిల్లలు. నేను ఎలక్షన్లో మొత్తం 94,000 ఇళ్ళు సిటీలో ఉంటే 84,000 ఇళ్ళు తిరిగా. నా కళ్ళతో చూసా, చెవులతో విన్నా. ఆ కట్టల మీద అయితే బీడీలు చుట్టుకుంటున్నారు. ఎంత వస్తుందంటే 50 రూపాయల నుంచి 100 వస్తుంది అంటారు రోజుకి. వాళ్ళ పిల్లలకి చుట్టలు చుడుతున్నారు 50 రూపాయల చందరికి. ఒక్కొక్క తల్లి 3 ఇళ్లలో 4 ఇళ్లలో పాసి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి. తల్లిదండ్రులు లేని వాళ్ళకి, తండ్రి కానీ లేకున్నా తల్లి లేకపోయినా వాళ్ళకి. అలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై చేసుకుని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఆల్రెడీ 750 మందిని ఇంటర్వ్యూ చేశారు. మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళ డేటా తీయమన్నాను. అంటే డేటా కూడా కలెక్ట్ చేయమన్నాను. మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. బహుశా ఒక 10 రోజుల్లో, అంటే ఈ నెల సుమారుగా 20వ తేదీ లోపల సెలక్షన్ కూడా ఫైనలైజ్ చేస్తాం. నెక్స్ట్ మంత్ 12వ తేదీ చేస్తాం. ఇది మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే గవర్నమెంట్లో ఒక మోడల్ స్కూల్ కాబోతుంది. థ్యాంక్ యూ. విఆర్ కాలేజ్ అంటే స్కూల్ ఎప్పుడు కూడా మనకి విద్యే మనకు ఫ్యూచర్ ఉంటుంది, మనం చదువుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది అంటూ నేను ఒక పూరి గుడిసెలో పుట్టాను, ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఉన్నానంటే కారణం నా చదువే కారణం అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఏకైక మంత్రి గారు మా నారాయణ గారు. ఈరోజు చూస్తే ఒక పేదవాళ్ళు చాలామంది చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు, కొంతమంది చదువులు మానిపిస్తున్నారు. అటువంటి వాళ్ళ కోసం ఎప్పుడో మూసేసినటువంటి ఒక హై స్కూల్ పైన చూస్తే లా కాలేజ్, ఒకప్పుడు మేము చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి లా కాలేజ్. కానీ ఈరోజు ఒకప్పుడు విఆర్ కాలేజీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా నేనే కాదు చదువుకుంది, ప్రతి పేదవాడు చదువుకోవాలి, చదివే ఒక ఆస్తి అనే ఉద్దేశంతో ఒక కాలువ గట్ట మీద ఉండే పిల్లలు, స్కావెంజర్స్ పిల్లలు, అదే రకంగా పేదవాళ్ళు, ఆ పిల్లల్ని అందరం కూడా తీసుకొచ్చి ఒక బ్రహ్మాండంగా ఒక కోటీసులు చదివేటటువంటి స్కూల్లో దీన్ని తయారు చేసి ఈనాడు ప్రజలకు అంకితం చేయబోతున్నారు నారాయణ గారు. అది అందరికి కూడా ఉదయాన్నే బస్సు సౌకర్యం, 9th 10th పిల్లకాయలకి వాళ్ళకి సైకిల్ కొనియటం, అదే రకంగా మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్. అంటే కేవలం ఒక పెద్ద స్కూళ్ళల్లో, ఒక రిచ్ స్కూల్లో ఎలా జరుగుతుందో అలా చేయబోతున్నందుకు నారాయణ గారిని ముఖ్యంగా ఆయన శిష్యుడిగా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడే కాదు, ఏదైనా నెల్లూరు ఆదర్శం. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ స్కూల్ పెట్టారు,
ఎడ్యుకేషన్. దాంట్లో ఎంతోమంది ఈరోజు వాళ్ళు చదువుకొని ఎన్నో లక్షల రూపాయలకి ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఘనత కూడా నారాయణ గారే. ఆ ప్రభుత్వం మారిపోవటం, ఆ స్కూల్ వెళ్ళిపోవటం రెండో జరిగిపోయింది. మళ్ళీ ఈరోజు ఒక ఇంట్రెస్ట్ తీసుకొని ఒక మంచి స్కూల్ ప్రారంభించబోతున్నారు. దీన్ని అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఒక చదువే మనకు ఆస్తి, దానికి ఉదాహరణ ఒక నారాయణ గారే అనే ఉద్దేశంతో మీ పిల్లలందరినీ చదివించమని కూడా కోరుతున్నాం.